కల్వకుంట్ల కవిత ఈరోజు పీజీఆర్ కుమారుడైనటువంటి పి విష్ణువర్ధన్ రెడ్డితో అరగంట పాటు భేటీ అయిన నేపథ్యంలో ఆ భేటీకి గల కారణం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు పీవీఆర్ని కవిత తన పార్టీ నుంచి పోటీ చేయించబోతుందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. అతి త్వరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని ఖరారు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి పి విష్ణువర్ధన్ రెడ్డిని ఈరోజు కల్వకుంట్ల కవిత కలవడం జరిగింది. అరగంట పాటు భేటీ అవ్వడం జరిగింది. ఆ కలయికి గల కారణం ఏంటి? ఆ భేటీలో ఏ ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి? జూబ్లీహిల్స్లో జరగబోతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి పీవీఆర్ని పోటీ చేయించాలని కవిత భావిస్తుందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? పూర్తి స్థాయిలో అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనేది వార్త. ఇది పెద్ద సంచలనంగా ఉంది వాళ్ళ రాజకీయ వర్గాల్లో. మరి మామూలుగా చూసుకుంటే ఇతనికి అధికారం లేదు, ఆమెకి అధికారం లేదు. ఇద్దరు అధికారం లేని వాళ్ళు కూర్చొని ఏం మాట్లాడతారు అన్నట్టు ఉంటుంది. ఏదో జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్టు. కానీ దీని వెనక విష్ణువర్ధన్ రెడ్డికి స్కెచ్ లేకపోవచ్చు, కానీ కవితకి స్కెచ్ ఉంది. ఏంటి ఆ స్కెచ్? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఎవరిని? మాగంటి గోపీనాథ్ వైఫ్ని అనౌన్స్ చేశారు, క్యాండిడేట్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈవిడ ఇతన్ని గనక అనౌన్స్ చేసింది అనుకోండి, కవిత తెలంగాణ జాగృతి తరఫునో లేకపోతే ఇంకోటి ఏదన్నా కానీ, లేదు అనుకుంటే ఇతనే నాకు సీటు కావాలి అని అడిగేటట్లుగా ఇతన్ని రెచ్చగొట్టింది అనుకోండి. ఇప్పుడు కవిత పార్టీ పెట్టబోతున్నారనే వార్త మనం చూసాము. అవును. ఆ కవిత గారు పెట్టబోతున్నటువంటి పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి నిలబెట్టాలని ప్రయత్నం చేస్తారు. నిలబెట్టాలని ఆవిడ వ్యూహం అనుకోండి. దాని వెనక స్కెచ్ ఎవరిది అవుతుంది? కవితది ఈ స్కెచ్. ఎందుకు అంటే టీఆర్ఎస్ని ఓడించడం ఆవిడ లక్ష్యం. ఇప్పుడు ఈ బయటికి వస్తున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో కుటుంబంలో, ఈవిడ్ని క్రమక్రమంగా ఆవిడ ప్రాధాన్యతను తగ్గించి సింగరేణి కార్మిక సమాఖ్య దగ్గర నుంచి వాళ్ళు నెమ్మదిగా పొమ్మనకుండా పొగబెట్టినట్టు చేశారు కదా కవితని. ఇలా చేసిన ఈ దీంట్లో మరి ఇదంతా చేసిన తర్వాత ఆవిడ చాలా మంది మీద వ్యాఖ్యలు కూడా చేసున్నారు. హరీష్ రావు మీద కావచ్చు, సంతోష్ రావు మీద కావచ్చు. ఒకానొక సందర్భంలో కొంచెం కేటీఆర్ మీద కూడా మొదలెట్టి ఎందుకో ఆపేశారు. తర్వాత వీళ్ళిద్దరి మీద మొదలెట్టి ఇదంతా చేస్తున్న నేపథ్యంలో ఈమె పార్టీ పెట్టడం ఖాయము అనే ఒక పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్కు ముందే ఆవిడ పార్టీ పెట్టేసేసి విష్ణువర్ధన్ రెడ్డిని పోటీ చేయించింది అనుకోండి. విష్ణువర్ధన్ రెడ్డి గెలవలేకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోవటానికైతే పనిచేస్తాడుగా. ఓకే. అప్పుడు ఏంటి అంటే నా యొక్క ఇంపార్టెన్స్ని టీఆర్ఎస్ పార్టీ వదులుకుంది అనేది ఆమె ఉనికిని టీఆర్ఎస్ పార్టీకి తెలియజేయడమే ఆమె లక్ష్యం. ఇప్పుడు ఆమె అందులో నుంచి గెంటివేయబడింది, ఒక రకంగా ఆ పార్టీలో నుంచి బయటికి గెంటివేయబడింది. గెంటివేయబడిన తర్వాత ఈవిడ అసలు కొన్నాళ్ళు కామ్గా ఉండి, అది 6 నెలలే కదా సస్పెన్షను, అలా 6 నెలలు ఆగేసేసిన తర్వాత మళ్ళీ రామ్మ అని కండువా వేసాడు అనుకోండి వాళ్ళ నాన్న, ఇది గప్చిప్ సంబార్ బుడ్డి అయిపోయి ఉండేది. కానీ ఈవిడేంటి అట్లా కాకోకుండా అసలు వాళ్ళు ఎప్పుడు నన్ను ఇంట్లోంచి పంపమంటారా అని చెప్పి ఎదురు చూసి బయటకు వచ్చింది కదా. ఇంక బయటకు వచ్చింది అంటే ఆవిడ లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా పార్టీ పెట్టాల్సిందే. పార్టీ పెట్టి ఒక పోటీ పార్టీని పెట్టి ఆ పార్టీని దెబ్బతీయాలనేది ఆవిడ ఉద్దేశం. ఇప్పుడు ఈ భేటీతోటి అది పూర్తిగా
తేట తెల్లం అయిపోయింది, అంటే కుల్లం కుల్లా అర్థమైపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడం కూడా కష్టమని చెప్తున్నారు మామూలుగా అయితే. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ లేడు, వాళ్ళ ఆవిడకి పెద్దగా రాజకీయాలు తెలియదు, సింపతి వర్కౌట్ అవుద్ది అనేది కనిపించట్లేదు. పైగా ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అజారుద్దీన్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు. మన మైనార్టీ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేద్దాము అని ఇప్పుడు అజారుద్దీన్ వచ్చి నుంచున్నాడు అనుకోండి, ప్రచారం చేశాడు అనుకోండి, అది వాళ్ళకి కొంచెం యాడెడ్ పాయింటే అవుతుంది కదా. కాంగ్రెస్కే గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఇవాళ ఇవి కూడా చెప్తున్నాయి, సర్వేలు కూడా చెప్తున్నాయి. వాళ్ళు కూడా అదే మీటింగ్ పెట్టుకుని చెప్తున్నారు, సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినంత మాత్రాన్ని గెలుస్తామని అతి విశ్వాసం వద్దు, కష్టపడి పనిచేయండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు అని వాళ్ళ కార్యకర్తలకు బూస్టప్ చేసుకుని వాళ్ళు గెలవటం కోసం సర్వశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సరే ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యి గోపీనాథ్ వైఫ్ గెలిచే అవకాశం ఉంటే గనక ఆ అవకాశానికి కవిత గండి కొడుతుంది అనమాట. ఈ విష్ణువర్ధన్ రెడ్డిని పోటీ చేయనిచ్చి, పైగా నవీన్ యాదవ్ పోటీ చేస్తాడు కాంగ్రెస్ తరఫు నుంచి, అతనికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అతను ఇంతకుముందు ఎంఐఎం పార్టీ కూడా టికెట్ ఇచ్చి, ఎంఐఎం వాళ్ళు కూడా ఎంఐఎం తరపున ఆయన గతంలో కార్పొరేటర్ గా పోటీ చేశారు, అలాగే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు. పోటీ చేసి గట్టి పోటీనే ఇచ్చాడు. నవీన్ యాదవ్కి శ్రీశైలం యాదవ్ కొడుగ్గా అతనికి మంచి పట్టుంది, పైగా చదువుకున్న అబ్బాయి, చాలా నమ్రతతో ఉంటాడు, బాగా పనిచేస్తాడు, అంటే బస్తీకి తిరిగి పనిచేస్తాడు అనేది పేరుంది అతనికి. అందుకని అతను గెలుస్తాడు అనుకుంటున్నారు. సరే ఏది ఏమైనా సరే ఈవిడ ఉద్దేశం ఏంటి అంటే టీఆర్ఎస్ ని ఏడిపించాలి, నన్ను ఇంత ఏడిపిస్తారా టీఆర్ఎస్ వాళ్ళు, నన్ను పార్టీలో నుంచి కూడా గెంటేస్తారా అని చెప్పి ఆ ఉద్దేశం. ఇప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి పనులు ఇంకొక 2-3. మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత ట్రాప్ లో పి విష్ణువర్ధన్ రెడ్డి పడతారా? పడచ్చు. ఎందుకు పడచ్చు అంటే కవిత దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను, నీకు ఒక అనుభవం మిగులుతుంది కదా అందనుకోండి విష్ణువర్ధన్ రెడ్డిని, అతను ప్రొజెక్ట్ అవుతాడు కదా, ఒక పొలిటీషియన్గా ప్రొజెక్ట్ అవుతాడు కదా. గెలుస్తాడా లేదా అనేది పక్కన పెట్టండి, అతనికి ఒక స్థానం అయితే వస్తుంది కదా. ఇప్పుడు పీజేఆర్ కొడుకుగా అతన్ని ఎంతో కొంత ఆదరిస్తారు, ఆదరించకుండా అయితే ఏం ఉండరు. కాకపోతే ఏంటంటే అతనికి వాళ్ళ సిస్టర్కు ఉన్నంత పొలిటికల్ జీల్ కానీ ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్, ఆ తహతహ ఉంటుంది చూసారా, ఆ తహతహ లేదు ఆ పిల్లాడి దగ్గర. అందుకే అతను మళ్ళీ రాజకీయాల్లో నిలబడలేకపోయాడు. ఏది ఏమైనప్పటికీ కవిత ఏదో అంటారే లంకకి నిప్పంటించిన హనుమంతుడి లెవెల్లో టీఆర్ఎస్ పార్టీకి చేయగలిగినంత చేద్దామనే నష్టాన్ని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉంది. అది సదుద్దేశం కానివ్వండి దురుద్దేశం కానివ్వండి, ఆవిడ పనిలో ఆవిడ ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.